హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 30వ తారీఖు 7వ నెల 2024, 30th జూలై 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్ అడిగింది. మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక మనం టాపిక్లో కదా. టాపిక్లో ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. ఎప్పటిలాగే కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుంటున్నైతే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వస్తేనే మ్యాక్సిమం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే, ఈరోజు ఉదయం 10:23 వరకు కృత్తికా నక్షత్రం జరుగుతుంది. ఈ కృత్తికా నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే, పిచ్చికమని గౌడ అనేది నెమలి మీద, ఎర్రపొడల కోడి మీద, పెంగల మీద గెలుస్తుంది. ఎర్ర కాకి అనేది నల్ల కాకి మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది కృత్తికా నక్షత్రం ప్రకారం. ఇక కృత్తికా నక్షత్రం తర్వాత అంటే ఉదయం 10:23 తర్వాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తము కూడా రోహిణి నక్షత్రం జరుగుతుంది. ఇక ఈ రోహిణి నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే, ఇక్కడ నెమలి అనేది ఎర్ర మైల మీద, నల్ల మైల మీద గెలుస్తుంది. కాకి అనేది కోడి మీద, డేగ మీద, ఎర్ర కోడి మీద గెలుస్తుంది. పెంగలి అనేది డేగ మీద, ఎర్ర గౌడు మీద, అలాగే కోడి మీద, ఈ మూడింటి మీద పెంగలి అనేది విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం. ఇక నక్షత్రం తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. దాంట్లోకి వెళ్ళబోయే ముందు కలర్ ఐడెంటిఫికేషన్ నేను ఎప్పటిలాగే చెప్తూనే ఉంటాను, చాలా ఇంపార్టెంట్ అని. దాంట్లో మిస్టేక్ చేసామంటే మనం ఎంత కలర్ తెలిసినా, ఏది గెలిస్తే అనేది తెలిసినా కూడా కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్స్ అయితే ఓడిపోతాం, డౌట్ లేదు, చాలా నష్టపోతాం. కనుక కలర్ ఐడెంటిఫికేషన్ 1-2 సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫై చేసుకుని దెబ్బలాట ఆడుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లకి ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి కుసి తెలుపు కల కోడి కాకి, బాగా కుసి తెలుపు ఉండాలా. అలాంటి కోడి కాకి అనేది ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు. అలాంటి దాన్ని మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక దాని తర్వాత చూపులకి గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులకి నల్లకట్ట రసంగులు, కాకి డేగలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి కాకి డేగలు, నల్ల మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు గెలుస్తాయి, కానీ మనం అన్ని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయిన వచ్చేప్పటికి నెమల కక్కెరలు, నెమల పింగళాలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, కోడి పింగళాలు, గౌడు నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి నెమల డేగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే నెమల డేగలకు ఎక్కడ కోడి చూపు అనేది మాత్రం ఉండకూడదు, బొంగ తెలుపు, కుసి తెలుపు అస్సలు ఉండకూడదు అనమాట. అలాంటి నెమల డేగలు మాత్రం ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం వచ్చేప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, కాకిడేగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పసిమిగాల నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకిడేగలు, 9 వెన్న కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గోధుమ రంగు పింగళాలు, తెల్ల మైలాలు, కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, తెల్ల కక్కెరలు, కోడి రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు.
11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి పసిమి లేని సేతువాలు, ఎక్కడ పసిమి ఉండకూడదు పైన, లేదంటే నల్లబొట్ల సేతువాలు. వాటితో పాటు కాకి నెమల పింగళాలు కూడా బాగా పనిచేస్తాయి. కోడి చూపు అసలు ఎక్కడా ఉండకూడదు, కాకి నెమల పింగళాలు కూడా. ఈ 3 అనేవి ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు ఈ టైమ్స్లో. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ గట్టి కాకి నెమళ్ళు, కాకి పింగళాలు, బగా పసిమి గల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, కాకి నెమల పింగళాలు. కాకి నెమల పింగళాలు ఆల్రెడీ చెప్పాను, ముసుగు కూడా పెట్టుకోవచ్చు. గట్టి కాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఓడిపోయిన వచ్చేటప్పటికి ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు, కోడి మైలాలు, కోడి రసంగలు, కోడి డేగలు, శుద్ధ డేగలు, గేరువాలు, రసంగి డేగలు, గరుడు మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చేటప్పటికి తెల్ల కక్కెరలు. ఇక్కడ తెల్ల కక్కెరలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి తెల్ల కక్కెరలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డేగలు, అలాగే కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, పక్కన ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఓడిపోయే రంగు వచ్చేటప్పటికి పసిమి గల కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చేటప్పటికి ఎర్ర పొలాలు లేదంటే ఎర్ర గాజు కక్కెరలు. ఎర్ర పొలాలు లేదా ఎర్ర గాజు కక్కెరలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి ఎర్ర పొలాలను కానీ ఎర్ర గాజు కక్కెరలు కానీ పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి కోడి పింగళాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం రంగులు అన్నమాట ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, ఇరుపుకు మించిన కాకి డేగలు, 9 వన్నె కాకులు, గట్టి కాకులు, కాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక మనం పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి విషయానికి వెళ్ళినట్టయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైట్ 7 గంటల నుంచి 8:30 వరకు. ఈ గ్యాప్ ఉంది చూసారా, 6 గంటల నుంచి 7 గంటల మధ్య కాలంలో. ఈ టైమింగ్స్ ఏంటంటే జాములు చేంజింగ్ అనమాట. ఆ టైమింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఆ టైమింగ్స్లో ఏవైతే కొడతాయో అవే ఓడిపోతూ ఉంటాయి, అవే గెలుస్తూ ఉంటాయి. కనుక ఆ టైమింగ్ అనేది కొంచెం క్రిటికల్ అనమాట చెప్పడం. ఓకే ఫ్రెండ్స్, చూసి ఆడుకోండి దాంట్లో. ఇక టైమింగ్ వచ్చేసి ఇక్కడ 7 గంటల నుంచి 8:30 మధ్య కాలం. ఈ టైమ్స్లో గెలిచారు వచ్చేటప్పటికి కోడి కాకి డ్యాగ, ఇక్కడ శుద్ధమైన కోడి కాకి డ్యాగ అనేది మెయిన్ అనమాట. అలాంటి కోడి కాకి డ్యాగలను ముసుగు పెట్టుకోవచ్చు. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకులు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు, ఈ రంగులన్నీ కూడా చూపులకు గెలుస్తాయి. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయి రంగు చూడండి. ఇక్కడ ఓడిపోయి రంగు వచ్చేటప్పటికి నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, డేగ పింగళాలు, పిసికి బోర నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కోడి కాకి డ్యాగలను, కేవలం కోడి కాకి డ్యాగలను మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి నైట్ 8:30 నుంచి 10:40 వరకు.
8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు వచ్చేటప్పటికి ఎర్ర నెమలి. ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక కంపల్సరీ ఇక్కడ ముసుగు లేదా జోలికి ఎర్ర నెమలు కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక ఎర్ర నెమల తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రం గెలిచేటప్పటికి ఎర్ర అబ్బరాస్ నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమలి డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు అన్నమాట. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోండి, పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, పక్కన ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే ఇక్కడ అన్ని రకాల పింగళాలు అనేవి కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఇట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మెయిన్ రంగులు. ముసుక్కు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇక్కడ నల్లబొట్ల సేతువాలని మనం ఇక్కడ ముసుగుల దెబ్బలాట అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కాకి పింగళాలు, బాగా పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, సేతువాలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు. ఈ రంగులు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే కంపల్సరీ మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.